గుడిలో గంట ఎందుకు కొడతాం? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ అండ్ ట్రెడిషనల్ రీజన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మనం గుడికి వెళ్ళగానే మొదట చేసే పని గంట కొట్టడం. ఇది కేవలం దేవుడిని నిద్రలేపడానికో లేదా మనం వచ్చామని చెప్పడానికో మాత్రమే అనుకుంటే అది పొరపాటే. దీని వెనుక అద్భుతమైన కారణాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం గంట నుండి వచ్చే ధ్వని ఓంకారానికి ప్రతీక. మనం గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మనలోని దుష్టాలోచనను దూరం చేసి మనసుని భగవంతునిపై లగ్నం చేయడానికి సహాయపడుతుంది. అందుకే ఆగమార్థం తూ దేవానాం గమనార్థం తూ రాక్షసం అని అంటారు. ఇక దీని వెనుక ఉన్న సైన్స్ విషయానికి వస్తే ఈ గంటలను కాడ్మియం, సీసం, రాగి, జింక్ వంటి లోహాల మిశ్రమంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. గంట కొట్టినప్పుడు అది మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను ఏకం చేసి ఏక సమతుల్య ధ్వని ఎకోని ఉత్పత్తి చేస్తుంది. ఆ గంట ధ్వని కనీసం 7 సెకండ్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ 7 సెకండ్ల తరంగాలు మన శరీరంలోని 7 చక్రాలను తాకి ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా అప్రమత్తంగా మారుస్తాయి. కాబట్టి గుడి గంట ధ్వని మన ఏకాగ్రతను పెంచి మనల్ని ధ్యాన స్థితిలో నుంచి ఆధ్యాత్మిక శక్తి వైపు ప్రయాణించేలా చేస్తుంది. వచ్చేసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ గంట ధ్వనిని ఒక క్షణం మనస్ఫూర్తిగా అనుభవించండి. థ్యాంక్ యూ.